పలనాడు జిల్లా చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 3,000 నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. పురుషోత్తపట్నం అడ్డ రోడ్డు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గడియార స్తంభం సెంటర్ గాంధీ విగ్రహం వద్ద సాగింది. ఇందులో విద్యార్థులు, నిరుద్యోగులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, డిఎస్సీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నటువంటి తరుణంలో